Watch full episodes on Jio Hotstar. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరెందుకు అది అడుగుతున్నారు? ఎంత ధైర్యం ఉంటే నాకెదురు చెప్తావు? అరే ఏం చేస్తున్నారు మీరు? బ్యాగులు లాగదు ప్లీజ్. వేరే ఊరు నుంచి వచ్చావు కదా, ఖచ్చితంగా ఇందులో చాలా వస్తువులు ఉంటాయి. ప్లీజ్ అలా చెయ్యొద్దు. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ కాపాడండి. నిన్ను కాపాడడానికి ఎవరు రారు. దొంగ దొంగ పట్టుకోండి, నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి. వాళ్ళు మన ఊరికి వచ్చిన గెస్ట్లు, మర్యాదగా వాళ్ళ బ్యాగ్ ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. ఏ చిన్నపిల్లడా, మా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. సార్, మీ బ్యాగ్ ని పట్టుకోండి. థ్యాంక్ యూ శివ, నీకు ధన్యవాదాలు. నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్, ఇతనే మంక్ షున్సు. ఇతను వాళ్ళ స్టూడెంట్స్తో ఇక్కడికి వచ్చారు. మీకు వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల మైండ్ బాడీ ఫిట్గా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ అందరికీ ముఖ్యమైనది. ఇతను చేసే ఆర్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మంక్ షున్సు, ప్లీజ్ స్టార్ట్. హాన్షు నా బెస్ట్ స్టూడెంట్, ఇంకా మంచి ఫైటర్. ఇక మీ అందరి ముందు తన మార్షల్ ఆర్ట్స్ ని చూపించబోతున్నారు. నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. అసలు ఎవరా రౌడీలు మీ మీద అటాక్ చేశారు? ఓకే ఇన్స్పెక్టర్, నేను చెప్తాను. కానీ ముందు మీరు వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ ని చూడండి. వీడెందుకు చేయెత్తుతున్నాడు? వీడు దాన్ని విరగొట్టేస్తాడా ఏంటి? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఆ చెక్కని పగలగొడతామే తనకొచ్చు అనుకుంటా. లడ్డు సింగ్ అంకుల్, ఈ చెక్క నకిలీ చెక్క అయి ఉంటుందేమో. ఎందుకంటే స్ట్రాంగ్ అయిన చెక్కని ఎవరైనా ఒక చేత్తో విరగొట్టగలరా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. లడ్డు సింగ్ అంకుల్, ఇలాగే ఇంకొకటి ఉంది. మీరు దాన్ని విరగొట్టి మీ బలాన్ని చూపించండి. మీరు పోలీస్ కోర్సులో ఇలాంటివన్నీ విరగొట్టే ఉంటారు కదా, నాకు తెలుసు. ఇదంతా ఒక మ్యాటరా? నేను ఎన్నో చేశాను. వీటినన్నీ నేను సెకండ్స్ లో చేసేస్తాను, చూడు. ఓకే, అయితే వచ్చి విరగొట్టి చూపించండి. ఇక్కడ ఏ వస్తువు నకిలీ కాదు, అన్నీ అసలైనవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. I am the best. I am the best. Hanshu is the best. Hanshu is the best. No, Shiva is the best. Shiva is the best. మీరు ఆ చెక్కనైతే విరగొట్టగలిగారేమో గానీ ఫైటింగ్ అయితే మా శివాని మీరు అస్సలు గెలవలేరు. No, Manshu is the best. Shiva is the best. Shiva is the best. తప్పు అలా చెప్పకూడదు. వాళ్ళు మన అతిథులు. ఆయనతో ఈ విధంగా మనం మాట్లాడకూడదు. ఓకే, అయితే నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఫైట్ చేస్తావా నాతో? అంశు, నువ్వేం చేస్తున్నావు? లేదు,
నేను మీతో ఫైట్ చేయాలని అసలు అనుకోవడం లేదు. నాకు కూడా కొంచెం ఫైటింగ్ తెలుసు, ఒప్పుకుంటాను. కానీ మీరే బెస్ట్. ఏంటి ఛాలెంజ్ అంటే భయపడిపోయారా? వేదా సిటీ వాళ్ళు చాలా పిరికి వాళ్ళ ఉన్నారు. అర్థమైందా? హాన్షు ఇస్ ద బెస్ట్. వేదా సిటీ మనుషులు ఏమీ భయపడే వాళ్ళు కాదు. మేము ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాం. రేవా ప్లీజ్ అలా చెప్పకు. లేదు శివ, ఇది మన ఊరి గౌరవానికి సంబంధించిన విషయం. శివ, ఇప్పుడు మనం ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి తీరాలి. మేము ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాం. హన్షుతో శివ ఫైట్ చేయబోతున్నాడు. శివ ఇప్పుడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి అందరి ముందు ఈ ఫైట్ ని మనం నిర్వహిద్దాం. మీ ఫైట్ కి మా ఫైట్ కి ఏం డిఫరెన్సో ఇప్పుడు అది కూడా తెలిసిపోతుంది. వెళ్ళు, ఫైట్ కి సిద్ధమవ్వు. నేను నిన్ను వదలను. శివా, నేను అతనితో ఎలా కరాతే ఫైట్ చేస్తానో చూడు. ఒకే దెబ్బ. శివ, నేను నిన్ను ట్రైన్ చేస్తాను. ఎందుకంటే మీ టెక్నిక్ మా టెక్నిక్ చాలా తేడాలు ఉన్నాయి. అందుకని మా టెక్నిక్ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. కానీ సార్, వాళ్ళు మీ స్టూడెంట్స్ కదా. అలాంటప్పుడు ఎందుకు మీరు నాకు ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు ఓడిపోతే ఇక అది మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. లేదు, నేను వాళ్ళకి అంతా నేర్పించాను. కానీ వాళ్ళు ఒకటి మాత్రం నేర్చుకోలేదు. అదే సహనం, హంబుల్నెస్. వాళ్ళల్లో అహంకారం పెరిగింది. నువ్వు మార్కెట్లో ఫైట్ చేయడం చూసినప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను. నువ్వే వాళ్ళ తల పొగర్ని అణచగలవు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు నన్ను నమ్ముతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఏంటి ప్రాక్టీస్ ఎలా జరుగుతోంది? మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ దగ్గర బాగా తన్నులు తింటాడు. మీరు చూస్తూ ఉండండి. అరే, మీరు మా ఫ్రెండ్ ని కొడతారా? మిమ్మల్ని కొట్టడానికి మేం చాలు, మమ్మల్ని కొడతారా? నీ ఖాతా ఇప్పుడే అంతం చేస్తాను, చూడు నిన్ను. ఇదిగో, మీరు ఫైటింగ్ లో వేగంగా ఉండొచ్చు, కానీ పరుగులో మా వేగాన్ని మీరు మించలేరు. మీరు చిన్న పిల్లల్ని కూడా పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతుల్లో తన్నులు తింటున్నారు. ఇదే మీ ట్రైనింగా? బాస్ వాళ్ళు ఆగితే కదా పట్టుకుంటాను. ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందని అడిగాను. మా పిల్లల్ని గనక నువ్వు కొట్టావో ఆ తర్వాత నేను తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. జాగ్రత్త. ఛాలెంజ్ రోజున ఫైట్ చేస్తే చాలు. వెళ్ళండి, ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి. వెళ్ళండి. ఆ శివ ఏం చేస్తున్నాడో వెళ్ళి చూసిరండి. వాటిని పట్టుకొని ఇక్కడికి తీసుకురండి. ఓకే బాస్. మీరు 48 ఛాంబర్ ఆఫ్ షోరింగ్ కి ఫైటర్, కానీ వాడేమో మామూలు చిన్నపిల్లాడు. వాడితో గొడవపడడం మీకే అవమానం బాస్. అవును, వాడిని ఇక్కడికి తీసుకురండి. కొట్టే దెబ్బకి వాడికి ఇంకా నాతో ఫైట్ చేయాలన్న ఆలోచన రాకూడదు. అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి. నేను ఈయనతో పోటీ పడలేనని తనే ఒప్పుకోవాలి. ఎస్ బాస్, మేము ఇప్పుడే వెళ్తాం. మనసులో పెద్ద ఫైటర్ అనుకుంటున్నాడు. హాన్షుకే ఛాలెంజ్ చేశాడు. వీళ్ళని బాస్ దగ్గర తీసుకువెళ్దాం రండి.
అరే ఇక్కడ ఏం జరుగుతోంది? బామ్మగారు వీళ్ళు శివాని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగా? వీళ్ళకి ఎంత ధైర్యం! వీళ్ళ పని పడతాను ఉండండి. ఇలాంటి ఫైట్స్ నేను ఎప్పుడు చూడలేదు. బాబు ఇది ఫైట్ రాగం. ఫైట్ రాగం అంటే ఏమిటి? ఇది మాకు నేర్పించనే లేదే. అరే నువ్వెందుకు పరిగెడుతున్నావు? పెద్ద ఆయన చూసి అలా భయపడుతున్నావేంటి? అరే ఈ ముసలాయన ఏం చేస్తున్నాడో నువ్వే చూడు. అరే ఏంటయ్యా ఇబ్బంది పెడుతున్నావు? థ్యాంక్ యూ తాతయ్య, కరెక్ట్ టైంకి మీరు వచ్చారు. శివ వీళ్ళందరూ ఎవరు? అంటే బామ్మ నేను రేపు వీళ్ళ లీడర్తో ఫైట్ చేయబోతున్నాను. వీళ్ళందరూ నేను రేపు ఫైట్ చేయకూడదని అనుకుంటున్నారు, అందుకే నన్ను తీసుకువెళ్దామని వచ్చారు. సమస్య లేదులే, రేపు నేను ఫైట్ చేస్తాను. లడ్డు సింగ్ సార్, ట్రైనింగ్ ఎలా వెళ్తోంది సార్? ట్రైనింగ్ ఎలా జరుగుతోందని అడుగుతున్నావు అన్నమాట. ఇలా ట్రైనింగ్ జరుగుతోంది. ఇలాంటి ట్రైనింగ్ ఇంతకు ముందు నేను ఒక్క దెబ్బకి బెంచ్ని పాగల కొట్టేస్తాను. పాగల కొట్టేశాను. నేను గెలిచేశాను. సార్ అసలు ఇది ఎలా జరిగింది సార్? ఏంటయ్యా కష్టంలో ఇప్పుడు చూడు, ఈ కుర్చీని ఏం చేస్తాను, రెండుగా మార్చేస్తాను చూడు. టేబుల్ రెండుగా పగిలిపోయింది. ఈ చారు ఎందుకు అలా కాలేదు? లడ్డు సింగ్ గారు, టేబుల్ చాలా పాతది సార్, కానీ ఈ చైర్ నిన్నే కొన్నాను సార్. కష్టంలో హాన్షు, నువ్వు ఫైట్ చేయకపోవడమే మంచిది. ఎందుకు ఫైట్ చేయకూడదు? మనం ఇక్కడ అతిథులుగా వచ్చాం. అతిథులు వాళ్ళ హద్దులో ఉంటేనే వాళ్ళకి మర్యాద దక్కుతుంది. ఈ ఊరు అబ్బాయితో ఫైట్ చేస్తే వీళ్ళు చాలా బాధపడతారు. ఇది మంచిది కాదు. లేదు, వాడు నన్ను ఛాలెంజ్ చేశాడు. వాడి అహంకారం నాకు నచ్చలేదు. వాడేం చేయలేదు. నీలో ఉన్న అహంకారమే నీ కళ్ళని మూసేస్తుంది. నీ స్నేహితులు నిన్ను తప్పుదావలో నడిపిస్తున్నారు. నువ్వు బెస్ట్ ఫైటర్వే కాదంటలేదు, కానీ అహంకారం లేని ఫైటరే మంచి ఫైటర్ అని అనిపించుకుంటాడు. లేదు, ఫైటర్ ఎలా ఉంటాడో నేను వాడికి చూపిస్తాను. మాస్టర్, యు డోంట్ వరీ, ఇది మీ పరువుకు సంబంధించిన సవాల్. మీ స్టూడెంట్ ఎప్పుడూ ఓడిపోడు. నా పరువు గురించి నువ్వేం బాధపడద్దు. నువ్వు నీ పరువు కోసం ఫైట్ చేస్తున్నావు. నువ్వు నా గురించి ఏం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నిన్ను వాడు ఓడిస్తే నాకు నమ్మకం ఉంది వాడు నిన్ను ఓడిస్తాడని. అప్పుడు నీకు అది పెద్ద అవమానం అవుతుంది. కాదు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఓడిపోను. నేను బెస్ట్ ఫైటర్. మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు.
కానీ నువ్వు నా దగ్గర నుంచి సహనం, పేషెన్స్, హంబల్నెస్ నేర్చుకోలేదు. కానీ శివ అది నీకు నేర్పిస్తాడు. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. Shiva, 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 Shiva. Hanshu, 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 Hanshu. Shiva, 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 శివ వాణ్ణి కొట్టు. హాన్షు, నువ్వు ఓటమిని ఒప్పుకుంటేనే మంచిది. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. శివ, యు ఆర్ ద బెస్ట్ ఫైటర్. ఈరోజు నువ్వు నా ఆహాన్ని తునాతునకలు చేశావు. నేనే బెస్ట్ ఫైటర్ అని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్వి. లేదు, మీరు కూడా చాలా మంచి ఫైటరే, కానీ నేను కొంచెం నిదానంగా ఫైట్ చేశాను. ఒకవేళ మీరు నిదానంగా ఫైట్ చేసి ఉంటే నేను ఓడిపోయే అవకాశాలు కూడా ఉండేవి. కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి మనిషి అయినా కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోలేడు. ఆ టైంలో తప్పకుండా తను తప్పు చేస్తాడు. నువ్వు సరిగ్గా చెప్పావు శివ. నువ్వు 48 ఛాంబర్ ఆఫ్ షావ్లిన్లో ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ నువ్వు నాకంటే బెస్ట్ ఫైటర్వి. కాదు, నేను మీకన్నా గొప్ప ఫైటర్ని కాను. నాకన్నా మీరే గొప్ప ఫైటర్. నేను మా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నన్ను ట్రైన్ చేశారు. నా స్టూడెంట్స్ అందరూ మంచి వాళ్ళుగా మారాలని ఆశపడ్డాను. శివ, అది నువ్వు నెరవేర్చావు. నా ట్రైనింగ్ విజయవంతం అవడంలో నాకెంతో సంతోషంగా ఉంది. ఇకపైన హాన్షు మంచి ఫైటరే కాదు, మంచి మనిషిగా కూడా ఉంటాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.